2 more కీ రోల్స్ నేను ఇంట్రొడ్యూస్ చేయడం మర్చిపోయాను. హారిక అండ్ సమాద్ కమియర్. వీళ్ళని కూడా నేను చాలా టార్చర్ చేశాను అసలు. థ్యాంక్ యూ గైస్, నన్ను మీరు భరించారు. సో థ్యాంక్ యూ మ్యాన్. హారిక నువ్వు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. నేను మీ హారిక. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ముందు దీని వెనకాల ఉన్న లైక్ ఒక మాస్టర్ మైండ్ గురించి చెప్పాలి. ఆ డైరెక్టర్ విద్య అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ విత్ దిస్ రోల్. అండ్ నేను లైక్ ఈ మూవీ తీయడానికి లైక్ 4 years పట్టింది. అని నేను మమ్మీని అడుగుతుండే లైక్ మమ్మ ఎప్పుడు రిలీజ్. మా మమ్మీ ఒకటే చెప్తుంది, హారిక విను, విద్యాధర్ అన్న లైక్ ఒక ఋషి లాంటోడు, తపస్సు చేస్తే ఒక ఫలితం వస్తుంది, ఆ తపస్సు చేసిన తర్వాత వచ్చిన ఫలితం గామి అన్నది మమ్మీ. ఐ వాజ్ లైక్ ఆ డైలాగ్ పెట్టుకున్నాను నా దగ్గరే. మేము ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు లైక్ ఒక సీడ్ లాగా స్టార్ట్ చేసాము. ఇప్పుడు మహావృక్షమై వస్తుంది మీ ముందుకి గామి. అండ్ నేను కార్తిక్ అన్నకి థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఈరోజు రాలేదు. బట్ రియలీ థ్యాంక్ మై ఆల్ టీమ్ అండ్ విశ్వకన్నా అండ్ చాందిని అక్క. నేను మీతో యాక్ట్ చేయలేదు, బట్ ఐఎమ్ రియలీ హ్యాపీ టు సీ యూ ఆల్ హియర్. అండ్ యా, దట్స్ ఆల్. థ్యాంక్ యూ. సో మొత్తానికి గామి అంటే అసలు ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్? సో గామి ఇట్స్ అన్ ఇంటెన్స్ ఎమోషనల్ ఫిలిం. ఈ సినిమా ట్యాగ్లైన్ కోసం నేను ఒక పదం అనుకున్నాను, కానీ మా టీం నన్ను ఇనీషియలీ ఆ పదం వాడొద్దు అన్నారు. ఆ పదం బయట వాళ్ళు చెప్తే బాగుంటుంది, మనం చెప్పకూడదు అన్నారు. కానీ మొన్న మిక్సింగ్ స్టేజ్లో నేను సినిమా చూసిన తర్వాత ఆ పదం మీతో చెప్పాలనిపిస్తుంది. ఎపిక్ ఇస్ ద వర్డ్ వీ వాంట్ టు యూజ్. మేము ఒక ఎపిక్ సినిమా తీద్దాం అనుకున్నాం, ట్రై చేసాం, తీసామని నమ్ముతున్నాం. ఎపిక్ సినిమా తీసామో లేదో మార్చ్ 8న మీరు చూసి చెప్పండి. థ్యాంక్ యూ. యాక్చువల్లీ గెస్ట్స్ అందరికీ లైక్ పేరున చాలా థ్యాంక్స్ చెప్పాలి. అసలు అడవిశేష్ గారు, వశిష్ఠ్ గారు, అజయ్ భూపతి గారు, హనూరాపుడి గారు, కృష్ణ చైతన్య గారు, చాలా థ్యాంక్స్ సార్. ఐ మీన్ ఒక్కొక్కరి గురించి నేను చాలా మాట్లాడగలుగుతాను, బట్ దిస్ ఇస్ నాట్ ద రైట్ అకేషన్. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ విద్యాధర్. ఎస్, ట్రైలర్ చూస్తే అయితే ఎపిక్ అని చెప్పేశాము. అండ్ March 8న మీరు కాయిన్ చేసినటువంటి ఆ వర్డ్ నిజం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విశ్వక్ మాట్లాడే ముందు మనకి కాశీ నుంచి వచ్చినటువంటి ఆ అగోరా టీంతో ఒక పిక్చర్ ప్లీజ్.